అందరికీ నమస్కారం సార్. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ప్రధాన కార్యదర్శి ఒక ప్రకటనను విడుదల చేయడం జరిగింది. ఆ ప్రకటన ప్రకారము ఏమంటే 1,90,000 ఎకరాల చుక్కల భూములను 22A నిషేధిత జాబితాలో నుంచి తొలగించడం జరిగింది అని చెప్పి ఒక ప్రకటన చేయడం జరిగింది. అదేవిధంగా 10 సంవత్సరాలు కంప్లీట్ అయినటువంటి ఇంటి పట్టాలు కూడా వాటిని కూడా రిజిస్టర్ చేయమని చెప్పి సంబంధిత సబ్ రిజిస్టర్ ఆఫీసర్లకు వాళ్లకు ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. అయితే ఆ ఉత్తర్వులు జారీ చేయడంలో ఒక 10 రకాలైనటువంటి మార్గ నిర్దేశకాలను కూడా అందులో తెలపడం జరిగింది. ముఖ్యంగా 10 రకాల్లో నెంబర్ 1 వచ్చేసి యాక్ట్ 9/77 కింద ఇచ్చినటువంటి అసైన్డ్ భూములు గాని ఇంటి పట్టాలు గాని ఎవరు కూడా పరాధీనం చేయరాదు, అమ్ముకోరాదు, వాళ్ళు వంశస్థులు మాత్రమే అనుభవించుకోవాలి తప్ప ఇతరులకు అమ్మరాదు అనేటువంటి కండిషన్లతో అది తేవడం జరిగింది. దాని ప్రకారము ఎవరైనా అమ్మకాలు కొనుగోలు చేసినట్లయితే ఆ భూములన్నిటిని కూడా ఇంటి పట్టాలు గాని లేదంటే డికేటి పట్టాలు గాని అన్నిటిని కూడా ప్రభుత్వ స్వాధీనం చేసుకొని అర్హత కలిగినటువంటి ఇతరులకు కూడా ఆ పట్టాలు ఇవ్వడం జరుగుతుందని చెప్పి అందులో క్లియర్ గా పేర్కోవడం జరిగింది. ఈ రైతులు వాటి కుటుంబ అవసరాలకు కానీ, పెళ్లిళ్ళకు కానీ, బిడ్డల చదువులకు కానీ ఏదైనా అవసరం ఉన్నప్పుడు అమ్ముకోవడానికి ఎలాంటి హక్కులు లేని దానివల్ల వాళ్ళ బాధలన్నింటినీ గమనించినటువంటి జగన్ ప్రభుత్వం ఏం చేసింది, యాక్ట్ 9/77 మార్పులు చేసి అమెండ్మెంట్ యాక్ట్ తేవడం జరిగింది. తర్వాత ఒక జీవో కూడా తేవడం జరిగింది. ఆ జీవో ప్రకారము 20 సంవత్సరాలు కంప్లీట్ అయినటువంటి డికేటి భూములు అమ్ముకోవచ్చు. తర్వాత 10 సంవత్సరాలు కంప్లీట్ అయినటువంటి ఇంటి పట్టాలను కూడా అమ్ముకోవచ్చు అని చెప్పి ఆ జీవోలో పేర్కొనడం జరిగిందనమాట. అయితే ఈ ప్రభుత్వము వెంటనే పోయి కొత్త ప్రభుత్వము ఎన్డీఏ ప్రభుత్వం రావడం జరిగింది. వీళ్ళు చేసినటువంటి ఫ్రీ హోల్డ్ చేసినటువంటి అన్ని భూములను వాళ్ళు నిషేధిత జాబితాలో పెట్టడం జరిగింది. వాళ్ళు కారణాలు ఏం చెప్తున్నారంటే ఇన్ఎలిజిబుల్ పర్సన్స్ కూడా వీళ్ళు ఫ్రీ హోల్డ్ చేసినారు, 20 ఏళ్ళు కంప్లీట్ కాకుండా వాళ్ళు ఫ్రీ హోల్డ్ చేసినారు, 10 సంవత్సరాలు ఇంటి పట్టాలు కంప్లీట్ గా ఫ్రీ హోల్డ్ చేసినారు అనేటువంటి ఆరోపణల పైన వీళ్ళు 22A నిషేధిత జాబితాలో పెట్టడం జరిగింది. వాటిని దశల వారీగా విచారణ చేస్తూ డికేటి పట్టాలను ఒక 5 రకాలైనటువంటి భూములను విడుదల చేయడం జరిగింది. తర్వాత గ్రామ సేవా ఇనాములు కూడా విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి 1,90,000 ఎకరాల భూముల చుక్కల భూములు కూడా విడుదల చేయడం జరిగింది. అది కాకుండా ఏదైతే 10 సంవత్సరాలు కంప్లీట్ అయ్యిందో ఇంటి పట్టాలు వాటిని రిజిస్టర్ చేయమని చెప్పి సబ్ రిజిస్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నెంబర్ 2 వచ్చేసి ఇంటి పట్టా మరియు రసీదు ఉంటేనే మీరు రిజిస్టర్ చేయాలి. అంటే ఇల్లు కట్టుకొని కాపురం ఉండాలా, అందులో ఇంటి పన్ను కట్టి ఉండాలా, ఈ రెండు ఉంటేనే మీరు రిజిస్టర్ చేయండి. అట్లా లేకున్నా అంటే రిజిస్టర్ చేయొద్దు అనేటువంటి ఇది 2వ కండిషన్. 3వ కండిషన్ వచ్చేసి SRO 10 సంవత్సరాలు పూర్తి అయ్యిందా లేదా అనేటువంటిది కూడా గమనించాలంటే ఆయన సంబంధిత రికార్డులను లేదంటే పట్టాలో ఉండేటువంటి డేట్లను బట్టి వెరిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి వాటిని మాత్రమే రిజిస్టర్ చేయండి అనేటువంటిది ఒక ఆర్డర్. తర్వాత ఇతను అసలు పట్టాదారా కాదా అనేటువంటిది కూడా మీరు వెరిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది. అసలు పట్టాదారు చనిపోయి ఉంటే వాళ్ళ మరణ ధృవపత్రము ప్లస్ వాళ్ళ వారసుల యొక్క కుటుంబ సభ్యుల సర్టిఫికెట్ తహసీల్దార్ నుంచి తెచ్చి వాళ్ళ ఎలిజిబిలిటీ ఉండేటువంటి వాళ్ళకు మాత్రమే ఆ రిజిస్టర్ చేయమని చెప్పి ఒక కండిషన్ పెట్టడం జరిగింది. తర్వాత ఒకవేళ ఆ భూములన్నీ కూడా 22A నిషేధిత జాబితాలో ఉన్నప్పటికీ కూడా దాన్ని లెక్క చేయకుండా వాళ్ళు తెచ్చినటువంటి అన్ని పట్టాలను కూడా మీరు రిజిస్టర్ చేయండి అని చెప్పడం జరిగింది. అందులో ఫేక్ పట్టాలు ఎవరైనా క్రియేట్ చేసి తెచ్చినట్లయితే రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారము సెక్షన్ 82, 83 ప్రకారము వాళ్ళపైన సివిల్ మరియు క్రిమినల్ కేసులు కూడా తీసుకోవాలని చెప్పేసి అందులో ఆ మార్గదర్శకాల్లో ఒకటిగా తెలపడమైంది. తర్వాత వీళ్ళు రిజిస్టర్ అయినా అంటే అసైనీస్ కు ఎప్పుడైతే రిజిస్టర్ అవుతుందో వెంటనే అమ్ముకునేదానికి లేదు. దాన్ని 90 రోజుల వరకు వెయిట్ చేసి మళ్ళా దాన్ని అమ్ముకునేటువంటి
హక్కులు ఉన్నట్లుగా అందులో పేర్కొనడం జరిగింది. ఇదివరలో వన్ టైం సెటిల్మెంట్ జరిగినటువంటి అసైన్డ్ భూములను అంటే ఇంటి పట్టాలను కూడా వాటిని కూడా అసైన్ పేరుతో రిజిస్టర్ చేయమని చెప్పి కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా పూర్తి చేయాలి అనేటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా హర్షించదగినటువంటి విషయం ఏమంటే చుక్కల భూములను విడుదల చేయడము అది గొప్ప విషయంగా భావిస్తున్నారు. తర్వాత ఈ ప్రభుత్వమే 2 ఏళ్ల తర్వాత అమ్ముకోవచ్చు అని చెప్పి ఒక జీవో కూడా తేవడం జరిగింది. దాన్ని ఇవన్నీ పూర్తి అయిన తర్వాత వాటిని ఇంప్లిమెంట్ చేస్తాము, అంతవరకు మీరు వెయిట్ చేయాల్సిందే అని చెప్పి అందులో పూర్తిగా పేర్కొనడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.